హే గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు స్పెషల్ ఏంటి అంటే సండే అని మా అమ్మ ఫిష్ తెప్పించారండి. అమ్మ ఫిష్ కర్రీ చాలా బాగా చేస్తారనమాట. అందుకనే ఈ రెసిపీని మీతో షేర్ చేసుకోవాలని వీడియో తీస్తున్నాను. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి. ముందుగా మనం కడిగి పెట్టుకున్న ఫిష్ ముక్కల్లో ఉప్పు, కారం, పసుపు వేసి మ్యారినేట్ చేయాలండి. మనం ఫస్టే ఉప్పు, కారం వేస్తాం కాబట్టి తర్వాత కర్రీలో అయితే వేయక్కర్లేదు. ఏదైనా తగ్గితే కనుక తర్వాత వేసుకోవడమే. సో నేనైతే మిక్స్ చేసేసి ఒక సైడ్కి ఒక గిన్నెలోకి అయితే తీసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టేసుకొని మనం కోరుకున్న ఉల్లిపాయలు అలానే పచ్చిమిర్చిని అందులో యాడ్ చేయాలండి. అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వాటిని ఫ్రై చేస్తూ ఉండాలి. ఇప్పుడైతే నేను అల్లం వెల్లుల్లి ముద్దనైతే యాడ్ చేస్తాను అనమాట. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. మనం ఇందాక మ్యారినేట్ చేసుకున్న ఫిష్ ముక్కలను అయితే ఇందులో ఒక్కొక్కటిగా వేసేయాలండి. ఇప్పుడు ఇందులో చింతపండు నానబెట్టుకున్న వాటర్ని అయితే ఇందులో వేయాలన్నమాట. ముక్క మునిగేంత వరకు వేయాలండి. ఎప్పుడైనా సరే ఫిష్ కర్రీ వండేటప్పుడు అందులో అసలు గరిటె అనేది పెట్టకూడదండి. ఎందుకంటే గరిటె పెట్టడం వల్ల ముక్క అనేది విరిగిపోతుంది. సో అందుకనే దాన్ని కదుపుతూ ఉంటే సరిపోద్దండి మన హ్యాండ్తో. ఈ లోపల మనం ఫిష్ మసాలాని ప్రిపేర్ చేసేసుకుందామండి. దానికన్నా ముందు మనకి ఈ ఇంగ్రీడియంట్స్ అయితే కావాలన్నమాట ఫిష్ మసాలాకి. సో వీటిని మనం మూకిడిలో వేసి దోరగా వేయించి దాన్ని మిక్సీ పట్టాలండి. మిక్సీ పట్టిన ఈ పౌడర్ని ఫిష్లో అయితే వేసుకోవాలన్నమాట. ఇందాక చెప్పాను కదా, ఇందులో గరిట అసలు యూజ్ చేయకూడదండి. సో దీన్ని అయితే మళ్ళీ అలానే హ్యాండ్తో అయితే తిప్పాలి. లాస్ట్లో ఉప్పు, కారం సరిపోయేలా చూసుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ వేసాము, అది సరిపోదు నాకు తెలిసి. అందుకనే లాస్ట్లో ఒకసారి మీరు చూసుకోండి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఉంచండి, సరిపోద్ది. అంతేనండి, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా వీడియో చూసేది కొత్త వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.